మార్కు సువార్త 14:38 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలని పలుకుచూ ప్రార్థించాను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకే ఉత్తరం ఇయ్యవలెను, వారికి తోచలేదు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం, విందాం. ఆయన ఆశీర్వాదాలని మేలు మనం పొందుకుందాం. ఇక్కడ మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, మీరు శ్రమలో పడకుండానట్లు, మీరు ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడకుండానట్లు, బాధల్లో పడకున్నట్లు, దుఃఖములో పడకున్నట్లు, శోధనలో పడకున్నట్లు మీరేం చేయాలి? మెలకువగా నుండి ప్రార్థన చేయాలంట. మన ప్రార్థన ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు మనకి శోధన ప్రారంభం అవుతుంది. మన జీవితంలో మన ప్రార్థన ఎప్పుడైతే మానేస్తామో శ్రమ ఎదురవుతుంది. మన ప్రార్థన కలిగి ఉన్నప్పుడు ఏదైనా సరే మనం ఎదిరించగలం. మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, మెలకువగా ప్రార్థన చేసుకున్నప్పుడు, మెలకుగా ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తాం, దేవుని మేలు చూస్తాం, దేవుని యొక్క ఆ యొక్క మేలు ఉపకారాలు, ఎన్నో ఆశ్చర్యకారాలు మనం చూస్తాం, అద్భుతాలు చూస్తాం, దేవుడు చేసే కార్యాలు కూడా మనం చూస్తాం. ఆయన చేసిన మేలు ప్రతి ఒక్కటి కూడా ప్రార్థన పూర్వకంగానే మనం పొందుకోగలం. మెలకు కలిగి ఉండాలంటే నువ్వు రాత్రంతా రోజు 24 గంటలు పడుకోకుండానే కాదు, నువ్వు పగలంతా రెస్ట్ తీసుకుని పగలంతా కూడా పని చేసుకుని రాత్రి పడుకున్నప్పుడు ఆ సమయంలో నువ్వు ఆ నిద్రకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వైపు మెలకుగుండి ప్రార్థనలో మన మత్తులై ఉండకుండా మెలకువ కలిగి ప్రార్థన చేసుకోవాలి. మన వ్యక్తిగతంగా ఎంత సమయం ప్రార్థన చేసుకుంటాం అంత సమయం చేసుకుని మన పడకల మీదకి వెళ్ళినప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ మనం పడుకోవాలి. మరలా లెగిసినప్పుడు కూడా దేవుణ్ణి మెలకువగుండి మనం ప్రార్థన చేయాలంట. మెలకువ కలిగి ఉండాలి ప్రార్థనలో. మన ప్రార్థన ఎప్పుడైనా మనం ప్రార్థన మర్చిపోయామంటే అది కుదరదు. దేవుని ప్రార్థన అది ఎంతో మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుడు ప్రార్థన ద్వారా మనకి తోడుకుంటాడు. ప్రార్థన ప్రతి ఒక్కరి అవసరాలు కూడా తీరుస్తుందంట. చూడండి, నీవు శోధనలో పడకుండా ఉంటావు, నీవు పాపములో పడకుండా ఉంటావు. ప్రార్థన అంట ప్రార్థన చేయనవదు. మళ్ళీ పాపం ఏం చేయనిస్తుంది? ఏం చేయనవదంట? ప్రార్థన చేయనవదు. ప్రార్థన ఏమో పాపము చేయనవదు, పాపమేమో ప్రార్థన చేయనవదు. అలాగే నువ్వు మెలకువగొండి మీరు శోధనలో పడకుండా ఉండడానికి నీవు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కానీ శరీరము బలహీనముగానే ఉంటుంది, ప్రార్థనలో బడలికలుగానే ఉంటుంది, శరీరము చాలా అలిసిపోయి ఉంటుంది. అయినా ఆత్మ ఏమంటుంది? ఆత్మ మాత్రము సిద్ధమే కానీ శరీరము బలహీనమంట అని పేతురుతో ప్రభు అయిన యేసు ప్రభు అని చెప్తున్నారు. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది అని ప్రార్థన చేయడానికి, కానీ శరీరము బలహీనముగా ఉంటుంది. అయినా సరే నీవు శరీరముతో కూడా ప్రార్థనలో జయించాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన నీ ప్రార్థన వింటాడు. ఆయన ప్రతి ఒక్కరి అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. అందుకే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా మానకుండా నిత్యము దివారాత్రములు కూడా మనం ప్రార్థన చేయాలంట. దేవుని వాక్యం వైపు, దేవుని వైపు చూడు. దేవుడు నీకు సాయం చేస్తాడు, దేవుడు తోడుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన మానేస్తావో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయాలంట. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మానేస్తావో అప్పుడు నీ కుటుంబంలో శోధనలు ప్రారంభమవుతుంది. కానీ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ప్రార్థన విడివకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఎంత శోధనైనా జయించగలం, ఎంత శ్రమనైనా జయించగలం, ఎంత కష్టానైనా ఏదైనా సరే ప్రార్థన ద్వారానే జయించగలం. ప్రార్థన లేకపోతే ఏమి మనం జయించలేము, ప్రార్థన లేకపోతే మనం ఏమి చేయలేము.
ప్రార్థన లేకపోతే మనం ఏ ఉపకారాలు పొందుకోలేం, ప్రార్థన లేకపోతే మనం మేలు పొందుకోలేం, ప్రార్థన లేకపోతే మనం కార్యాలు చూడం. దేవుని యందు విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. నీవే కాదు, నీ గురించి ఇతరుల గురించి, నువ్వు అనేకుల గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుడు అదే అంటున్నాడు. ఆయన నాకు మొర్రబెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. ఎందులోని? ఇర్మియా 33:3లో నాకు మొర్రబెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ మొరకు ఉత్తరం ఇస్తాడు, ఆయన జవాబు ఇస్తాడు. ఎలా చేయాలంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నీ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నీ దేవుని యందు విశ్వాసముతో నమ్మకముతో ఉండాలి. దేవుడు కార్యాలు చూస్తావు. దేవుడి యందు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఏ చోటకి వెళ్ళొచ్చినా, నువ్వు తింటున్నప్పుడు కూడా తినకముందు ప్రార్థన చేయాలి, మంచినీళ్ళు తాగకముందు ప్రార్థన చేయాలి, పడుకున్నప్పుడు లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు స్కూల్కి వెళ్ళినా వచ్చినా, కాలేజీకి వెళ్ళినా వచ్చినా, ప్రయాణాల్లో ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే, ఏ చోటకి వెళ్ళొచ్చినా సరే ప్రార్థన ద్వారా వెళ్ళాలి. నువ్వు ప్రార్థన ద్వారా రావాలి. ప్రార్థన ప్రతి విషయంలో, చిన్నదానికి పెద్దదానికి, అన్ని విషయానికి ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన నీ యొక్క ప్రార్థన నీ స్థితిగతుల్ని, నీ కుటుంబాన్ని అంతటిని మారుస్తుంది. నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది అన్నాడు యేసుక్రీస్తు. ఆయన యందు మనము విశ్వాసంతో ప్రార్థన కలిగి ఉండాలని అట్టి కృపాదేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంట్లో బహుగా దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.